ప్రైజ్ లార్డ్. యూట్యూబ్లో ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి మన ప్రియమైన యేసుక్రీస్తు నామంలో శుభములు తెలుపుకుంటున్నాను. ఈరోజు మనం ధ్యానించబోయే అంశము విరిగి నలిగిన హృదయము. ఈ అంశము కొద్దిసేపు ధ్యానించమని దేవుడు నన్ను ప్రేరేపించారు. అయితే వాక్యంలోకి వెళ్ళబోయే ముందు ఇప్పటివరకు నా ఛానల్ చూస్తూ కూడా సబ్స్క్రైబ్ చేయని వారైతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. మర్చిపోకుండా వాక్యం నలుగురికి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా వాక్యం నలుగురికి రీచ్ అవుతుంది. కామెంట్ చేయడం ద్వారా మీ అభిప్రాయం నాకు తెలుస్తుంది. ఇక మనం వాక్యంలోకి వెళ్ళిపోదాం. కీర్తనల గ్రంథం 34 అధ్యాయం 18వ వచనం చూసినట్లయితే, విరిగిన హృదయం గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనసు గల వారిని ఆయన రక్షించును. ఆమేన్. నా మనసు విరిగిపోయిందని మనుషులు అనడం మనం వింటూ ఉంటాం. అంటే ఎదుటి వారి మీద కోపం తారాస్థాయికి చేరినప్పుడు, వారి మీద అసహ్యం కలిగినప్పుడు వాళ్ళ మనసు విరిగిపోతుంది. ఎవరిని బట్టి అయితే మనసు విరిగిపోతుందో వారిని వాళ్ళ మనసులో నుండి తీసేసుకుంటారు. ఎదుటి వారిని బట్టి కాకుండా మన మనసు మనం ఎలా విరుచుకోగలం? మన హృదయాన్ని ఎలా నలగొట్టుకోగలం? మనకు విరిగి నలిగిన హృదయం ఎప్పుడు వస్తుందంటే, మనకి మనం గొప్పతనం ఆపాదించుకున్నప్పుడు వస్తుంది. అలా ఆపాదించుకోకుండా ఉండాలంటే దేవుడు మన హృదయంలో ఉండాలి. తను తాను తగ్గించుకోనమని యేసు ప్రభు తన బోధల్లో ఎన్నో సందర్భాల్లో చెప్పాడు. ఈ భూమి మీద మనం ఏ స్థితిలో ఉన్నప్పటికీ అది తాత్కాలికమే. మనం ఎప్పుడు చనిపోతామో మనకు తెలియదు. అయినా కానీ మనం బ్రతుకున్నంతకాలం భవిష్యత్తు గురించిన ప్రణాళికలు వేస్తూనే ఉంటాం. గొప్పగా బ్రతకాలన్న ఆశ, అందుకోసం మనం పడే పాటలు, సంపాదించుకున్న సంపాద మనల్ని గర్వించే స్థితిలోనికి నెట్టివేస్తాయి. విరిగి నలిగిన హృదయం కలిగిన వారు గొప్పగా బతకాలని కానీ, ధనవంతులు అవ్వాలని కానీ ఎప్పటికీ కోరుకోరు. ధనవంతులు అవ్వాలని కోరుకునేవారు ఎవరైనా సరే, దేవుని పని చేసేవారైనా సరే ఖచ్చితంగా దేవునికి దూరం అవుతారు. ఈ లోకంలో గొప్పగా బతకాలనుకునే వారికి దేవుడు ఎప్పుడూ దూరంగా ఉంటాడు. ఎందుకంటే మనుషుల్లో ఘనంగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యం అంటూ పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉండడం చూస్తాం. లోకాసువార్త 16వ అధ్యాయం 15వ వచనంలో. అవసరానికి మించిన ధనం ఉన్నవారు నయం గాని రోగం వస్తే తప్ప దేవుని మీద ఆధారపడే అవసరం రాదు. ధనం సమకూర్చే కొలది మనకు తెలియకుండానే మనం దేవునికి దూరం అయిపోతూ ఉంటాం. ఎవరైతే దేవునికి దూరంగా ఉంటారో వారు ఈ లోకానికి దగ్గరై సాతాను దూతలుగా ఉంటారు. అయితే ఎవరైతే దేవునిలో ఉంటారో వారికి విరిగి నలిగిన హృదయం వస్తుంది. వారందరినీ ప్రేమిస్తారు. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను అని యెషయా గ్రంథం 66వ అధ్యాయం 2వ వచనంలో దేవుడు సెలవిచ్చాడు. అంటే ఎవరైతే దీనత్వం కలిగి విరిగి నలిగిన హృదయంతో దేవుణ్ణి ఆరాధిస్తారో, దేవునికి భయపడతారో వాళ్ళని మాత్రమే దేవుడు చూస్తుంటాడని చెప్పాడు. మరి మనం దేవుణ్ణి సంతోషపెట్టాలంటే మనల్ని మనం తగ్గించుకొని విరిగి నలిగిన హృదయంతో దీనత్వం కలిగి ఉండాలి. దేవుణ్ణి ప్రేమించే ప్రతి ఒక్కరికి విరిగి నలిగిన హృదయం వస్తుంది. మరి మీరు దేవుణ్ణి ప్రేమిస్తున్నారా? మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకుందాం. అప్పటి వరకు మన దేవుని ప్రేమయు రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మీకును మీ కుటుంబానికి తోడైండును గాక. ఆమేన్.